హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 4th రోజు ఆర్ఆర్బి ఎన్టీపీసీ షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2లో అడిగినటువంటి మెమోరీ బేస్డ్ రీజనింగ్ క్వశ్చన్స్ మనము ఒకసారి చూద్దాము. రీజనింగ్ క్వశ్చన్స్ మనం ఇప్పుడు చూద్దాము. ఏంటివి? ఆర్ఆర్బి ఎన్టీపీసీలో షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2లో ఎట్లాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, రీజనింగ్లో ఎట్లాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది ఒకసారి చూద్దాం. సో మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ నేను చెప్పిన్నాను. ఎట్లాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఏంటి అని ఆల్రెడీ ఒకసారి చెప్పాను నేను. సో ఏ చాప్టర్స్ నుంచి సేమ్ మళ్ళీ అదే ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ చేశాడు. సో డైరెక్ట్గా మనము క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. రైట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అనాలజీ నుంచి వచ్చిందండి. సో ఈ అనాలజీ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే 235 ఈజ్ టు 100, దెన్ 123 ఈజ్ టు వాట్? 235 ఈజ్ టు 100, దెన్ 123 ఈజ్ టు వాట్? అంటే మీకు ఆల్రెడీ నేను అనాలజీ గురించి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను, లాస్ట్ వీడియోలో చెప్పాను. ఏంటంటే సో ఈ రెండు నెంబర్స్ అనేవి ఎలాగైతే రిలేటెడ్గా ఉంటాయో, ఈ రెండింటి మధ్యలో అయితే ఏ లాజిక్ అయితే ఉంటుందో అదే లాజిక్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ లాజిక్ వీ హ్యావ్ టు అప్లై హియర్. సో ఇక్కడ 235 నుంచి 100 అనేది ఎలా వచ్చింది, లేకపోతే 100 నుంచి 235 ఎలా వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. సో ఏం లాజిక్ ఇక్కడ అప్లై చేయబోతున్నాము? సో ఇక్కడ చూడగానే నెంబర్ చూడగానే 235లో 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. ఒకసారి యాడ్ చేద్దాం. ఎంత వస్తుంది? 10. సో 10 స్క్వేర్ అనమాట. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అండ్ ఆల్ స్క్వేర్, సమ్ ఆఫ్ ద డిజిట్స్ విత్ ఇన్ ద నంబర్ అండ్ ఆల్ స్క్వేర్. సో ఇక్కడ కూడా తీసుకోండి. ఏమవుతుంది? 1 + 2 + 3 6, దట్ ఈస్ స్క్వేర్. 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 36. 36 విల్ బి యువర్ ఆన్సర్. దట్ ఈస్ అ పాయింట్ అనమాట. సో మీకు డౌట్ ఉండొచ్చు, అదేంటనంటే ఇప్పుడు ఈ 235 నుంచి -135 చేస్తే మనకు 100 వస్తుంది, అలా కూడా వస్తుంది కదా. సో మరి ఇప్పుడు దీన్ని -135 వేస్తే ఇక్కడ ఏమొస్తుంది? -12 వస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఆన్సర్సే. బట్ ఇచ్చిన ఆప్షన్స్లో ఈ -12 ఉంటే ఈ లాజిక్ మనం అప్లై చేయాలి. ఇచ్చిన ఆప్షన్స్లో -12 అనేది లేకపోతే మనము డిఫరెంట్ లాజిక్స్ మనం తీసుకుంటాం అనమాట. డౌట్ అనేది వస్తుంది. సో ఈ 235 నుంచి 100 అనేది రకరకాలుగా తీసుకురావచ్చు. సో దట్ ఈస్ అ పాయింట్ అనమాట. బట్ ఏదో ఒక లాజిక్ మాత్రమే మనకు ఆన్సర్ అనేది ఉంటుంది అనమాట. చలో లెట్ us మూవ్ టు ద సెకండ్ క్వశ్చన్ అండి. ఎస్, ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇక్కడ క్యూబ్స్ నుంచి వచ్చిందండి. క్యూబ్స్ కటింగ్, క్యూబ్స్ అండ్ క్యూబాయిడ్స్, క్యూబ్స్ నుంచి వచ్చింది, క్యూబ్స్ కటింగ్ నుంచి. సో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక క్యూబ్ ఉంది అనుకోండి. ఇది ఒక క్యూబ్. సో ఈ క్యూబ్ మీకు రూబిక్స్ క్యూబ్ గురించి తెలుసు అనుకుంటే, రూబిక్స్ క్యూబ్ ఆల్ సైడ్స్ కలర్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క ఫేస్లో సేమ్ కలర్ వచ్చేలాగా మనం మ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటామంటే రూబిక్స్ క్యూబ్ అంటాము. ఈ రూబిక్స్ క్యూబ్లో మనకి 3x3 క్యూబ్స్ ఉంటాయి, 4x4 క్యూబ్స్ ఉంటాయి, 5x5 క్యూబ్స్ ఉంటాయి, అన్ని రకాల క్యూబ్స్ ఉంటాయి అన్నమాట. అసలు ఏంటి 3x3 క్యూబ్స్ అంటే ఏంటి, 4x4 క్యూబ్స్ అంటే ఏంటి, 5x5 క్యూబ్స్ అంటే 6x6 అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి? 3 కదా. ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి? 3. అంటే ఇదేంటంటే 3x3 అనమాట. ఆల్ సైడ్స్ 3, లెంత్, బ్రెడ్త్, హైట్ అన్నీ 3 ఉంటే దీన్ని ఏమంటామంటే దిస్ ఈజ్ అ 3x3 క్యూబ్ అన్నమాట. రైట్. ఇక్కడ ఇఫ్ వీ డివైడ్ దిస్ బిగ్గర్ క్యూబ్, అంటే ఈ పెద్ద క్యూబ్ని మనము చిన్న క్యూబుల్లాగా కట్ చేస్తే దీంట్లో నుంచి మొత్తం ఎన్ని క్యూబ్స్ వస్తాయి అని అంటే 3 × 3 × 3 టోటల్ మనకి 27 క్యూబ్స్ వస్తాయి. ఆ 27 చిన్న క్యూబ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క క్యూబ్ సైజ్ ఎంత ఉంటుంది అంటే ఇంత ఉంటుంది. ఇది అంటే మనము 1 అంటే ఇది మొత్తం 3 యూనిట్స్ అయితే 1 యూనిట్. సో ఇలాగనమాట 1 యూనిట్ ఉండే చిన్న క్యూబ్స్ని మనము ఎన్ని తీసుకురావచ్చు అంటే 27 క్యూబ్స్ తీసుకురావచ్చు. మన క్వశ్చన్ అనేది ఉల్టా కూడా అడగవచ్చు. ఏంటది? ఒక పెద్ద క్యూబ్ని మనము 27 ఈక్వల్ స్మాలర్ క్యూబ్స్ చేసినాము. అయితే దాని సైడ్ ఎంత అని అడుగుతాడు. దాని సైడ్ ఎంత? 3.
అంటే ఎట్లా వస్తుంది మనకి క్యూబ్ రూట్ ఆఫ్ 27 అనమాట. క్యూబ్ రూట్ ఆఫ్ 27 ఈజ్ ఈక్వల్స్ టు 3. మరి ఇక్కడ ఏమన్నాడు, ఏ లార్జ్ క్యూబ్ హ్యాస్ బీన్ పెయింటెడ్ రెడ్ అండ్ దెన్ డివైడెడ్ ఇంటూ 64 స్మాల్ క్యూబ్స్. 64 స్మాల్ క్యూబ్స్ అంట. చూద్దాము, 64 స్మాల్ క్యూబ్స్ లాగా దాన్ని కట్ చేసిన తర్వాత, సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏం చెప్పండి, ఇది 27 స్మాలర్ క్యూబ్స్ అయితే క్యూబ్ రూట్ ఆఫ్ 27 అంటే ఏమొచ్చింది 3 అనమాట. దాని సైడ్ ఎంత 3. సో ఇక్కడ మనకి 64 స్మాలర్ క్యూబ్స్ వచ్చినట్టే క్యూబ్ రూట్ ఆఫ్ 64. క్యూబ్ రూట్ ఆఫ్ 64 ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 4. అంటే అది మనకి లెంత్ 4, బ్రెడ్త్ 4, హైట్ కూడా 4. అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటేనే దాన్ని మనం క్యూబ్ అంటాము. సో లెంత్ 4, బ్రెడ్త్ 4, హైట్ 4 కాబట్టి ఇక్కడ వాడు మనకి ఏం అడుగుతున్నాడు, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ విచ్ ఆర్ అన్కలర్డ్. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనం క్యూబ్స్ చాప్టర్ క్లియర్గా చూస్తే అసలు క్యూబ్ కట్ చేసినప్పుడు అంటే ఒక్కొక్క క్యూబ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక క్యూబ్కి 3 సైడ్స్ కలర్ ఉంటుంది. యాక్చువల్లీ ఒక క్యూబ్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయంటే 6 ఫేసెస్ ఉంటాయి, 8 వర్టిసెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 8 వర్టిసెస్ 6 ఫేసెస్ ఉంటాయి. ఇదన్నమాట పాయింట్. ఓకే, యా. సో 4 వర్టిసెస్ అండ్ 8 ఎడ్జెస్ ఉంటాయి. ఇదన్నమాట మనకు పాయింట్. 4 వర్టిసెస్ అండ్ 8 ఎడ్జెస్. సో లెంత్ 4, బ్రెడ్త్ 4, హైట్ 4 కదా. ఇప్పుడు ఈ క్యూబ్కి మనకి ఎలా ఉంటుంది అంటే, ఈ చిన్న చిన్న పార్ట్లు చేసిన తర్వాత ఒక్కొక్క చిన్న క్యూబ్ తీసుకుంటే ఎంత పెద్ద చిన్న క్యూబ్ అయినా ఎంత పెద్ద క్యూబ్ అయినా 6 ఫేసెస్ మాత్రమే ఉంటాయి. 6 ఫేసెస్ మాత్రమే ఉంటాయి. ఓకేనా. సో 8 వర్టిసెస్ అండి, 8 వర్టిసెస్ అండ్ 12 ఎడ్జెస్, అంతే కదా. 12 ఎడ్జెస్ ఉంటాయి. ఎస్ నౌ హియర్. సో లెంత్ 4, బ్రెడ్త్ 4, హైట్ 4. సో ఇది మనం క్యూబ్స్ చాప్టర్ వచ్చినప్పుడు క్లియర్గా చూద్దాం మనము. సో ఇప్పుడు ఏంటిది, చిన్న క్యూబ్స్ అంటే ఒక పెద్ద క్యూబ్ని చిన్న క్యూబ్స్ కట్ చేసిన తర్వాత ఒక చిన్న క్యూబ్కి కొన్ని చిన్న క్యూబ్స్కి 3 ఫేసెస్ పైన కలర్ ఉంటుంది, కొన్ని చిన్న క్యూబ్స్కి 2 ఫేసెస్ పైన కలర్ ఉంటాయి, కొన్ని చిన్న క్యూబ్స్కి ఓన్లీ 1 ఫేస్ పైన కలర్ ఉంటుంది, కొన్ని చిన్న క్యూబ్స్కి అసలు అన్కలర్డ్ అంటే ఎటు చూసినా కూడా కలర్ ఉండదు. అంటే ఇప్పుడు ఈ 64 స్మాలర్ క్యూబ్స్లో ఎన్ని క్యూబ్స్కి మనకి అన్కలర్డ్ ఉంటాయి, ఎన్ని క్యూబ్స్కి అసలు కలర్ అనేది ఉండదు, ఏ ఫేస్ పైన కలర్ ఉండదు. అంటే అన్కలర్డ్ క్యూబ్స్ ఫార్ములా ఏంటంటే L-2 ఇంటూ B-2 ఇంటూ H-2. సో 4-2 ఇంటూ 4-2 ఇంటూ 4-2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్ 8 విల్ బి యువర్ ఆన్సర్. దిస్ ఇస్ అ పాయింట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. MOQ, MKI, నెక్స్ట్ SUW. అంటే MOQ నుంచి MKI ఇలా రిలేషన్షిప్లో ఉంటే SUWకి ఏం రిలేషన్లో ఉంటుంది అనేది మనకు అడుగుతున్నాం. చూద్దాం ఒకసారి. MOQ, నెక్స్ట్ ఏంటిది MRI, MKI. ఏం లేదు, ఒకసారి చూద్దాము. దీనికి నంబర్స్ ఇద్దాము. 13, 15, 17, 13, 11, ఇదేంటిది 9. ఇప్పుడు 13 సరే, ఈ ఫస్ట్ లెటర్ అలాగే ఉంది. ఎప్పుడో గుర్తుపెట్టుకోండి, కోడింగ్ డీకోడింగ్లో కానీ అనాలజీలో కానీ సిరీస్లో కానీ ఇవన్నీ సేమ్ ఉంటాయి, సేమ్ లాజిక్స్ ఉంటాయి. ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఎమ్ సేమ్ లెటర్ రిపీట్ అయింది. మరి ఇక్కడ సేమ్ లెటర్ రిపీట్ అయినప్పుడు ఇది కూడా సేమ్ లెటర్ ఉండాలి కదా, లేదు కదా. మరి అంటే ఇంకేదో లాజిక్ ఉంది అక్కడ. ఒకసారి చూద్దాము. ఈ 17 చూడండి, ఫస్ట్ లెటర్తో చూడండి కొన్ని స్టెప్స్ ఉంటాయి ఇక్కడ. స్టెప్ 1లో ఏం చేయండి అంటే ఫస్ట్ లెటర్ కంపేర్ చేయండి, సెకండ్ లెటర్ కంపేర్ చేయండి, థర్డ్ లెటర్ కంపేర్ చేయండి. లాజిక్ అనేది దొరకట్లేదు. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ లెటర్ని లాస్ట్ లెటర్తో కంపేర్ చేయండి. ఇదేంది, ఇది -4 ఉంది ఇక్కడ కూడా ఏముంది, ఇది కూడా -4 ఉంది, ఇది కూడా -4 ఉంది. సేమ్ లాజిక్ అనేది ప్రతి లెటర్కి సేమ్ లాజిక్ అప్లై అవుతుంది కదా. సో ఇక్కడ కూడా సేమ్ లాజిక్ అప్లై చేద్దాము. ఒకవేళ వస్తే ఓకే, లేకపోతే వేరే లాజిక్కి వెళ్దాం. 19, 21, 23. ఎస్. ఇది -4 వేస్తే ఏమొస్తుంది, 19 వస్తుంది. 19 అంటే ఏంటి, ఎస్. ఇది -4 వేస్తే ఏమొస్తుంది, 21 - 4 17 అంటే క్యూ. సో SQతో స్టార్ట్ అయిన ఆప్షన్ ఒకటే ఉంది, ఇదే ఆన్సర్ మనకి, ఇంకా అవసరమే లేదు. ఇది -4 చేయండి, -4 వేస్తే 19 - 4 15 అంటే SQO విల్ బి ద ఆన్సర్. దట్ ఈస్ అ పాయింట్ అనమాట. ఎస్. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ గురించి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయండి. చూడండి ఇక్కడ ఇదేంటంటే 25² + 1 అంటే స్క్వేర్ +1 అనమాట. ఇది కూడా 22² + 1
ఇదేంటిది 25 స్క్వేర్ 525 ప్లస్ 3, ఇది 25 స్క్వేర్ ప్లస్ 3. మరి ఇదేంటిది 841 అనేది ఏంటిది 29 స్క్వేర్ ప్లస్ 1. ఇది అన్ని స్క్వేర్ ప్లస్ 1 ఉన్నాయి, బట్ ఇది ఒకటే 25 స్క్వేర్ ప్లస్ 3 ఉంది. ఇది ఎట్లా గుర్తుపట్టాలి మరి? చూడండి ఎట్లా గుర్తుపట్టాలి అంటే స్క్వేర్స్ అనేవి బాగా తెలుస్తాయి. ఈ నంబర్స్ స్క్వేర్స్కి నియరెస్ట్గా ఉన్నాయని చెప్పేసి మనకు ఒక ఐడియా వస్తుంది. సో అట్లా గుర్తుపట్టాలన్నమాట. చలో లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. కొంచెం జూమ్ చేద్దాము క్వశ్చన్ని. ఎస్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్స్ ఇండికేట్స్ ద బెస్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ట్రయాంగిల్స్, స్కెలెన్ ట్రయాంగిల్ అండ్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్? ఒకసారి మీరు కూడా క్వశ్చన్ చదువుతున్నప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేయండి, మీరు కూడా కొంచెం థింక్ చేస్తూ ఉండాలి, నా ఎక్స్ప్లెనేషన్ కోసం వెయిట్ చేయడం కాకుండా. సో ఇప్పుడు ట్రయాంగిల్స్, స్కెలెన్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు ట్రయాంగిల్స్లో స్కెలెన్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 2 డిఫరెంట్ కాబట్టి మామూలుగా ఇప్పుడు ఇదంతా ఖచ్చితంగా ఈ రెండు ఏంటది స్కెలెన్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రెండు ఇన్సైడ్ ద ట్రయాంగిలే ఉంటాయి. సో ఇది ట్రయాంగిల్. ఇది ట్రయాంగిల్, ఖచ్చితంగా రెండు ఇన్సైడే ఉంటాయి. ఇప్పుడు రెండు ఇన్సైడ్ ఉన్నది ఏమేమి ఉంది మనకి? ఏ ఉంది, ఫిగర్ ఏ ఉంది, ఫిగర్ బి ఉంది, ఫిగర్ డి కూడా ఉంది. రెండు అంటే ఒక సర్కిల్కి రెండు ఇన్సైడ్గా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఆప్షన్ అనుకుంటా, ఇట్లా అనుకున్నాం అనుకోండి. ఇదేంటిది స్కెలెన్ ట్రయాంగిల్, ఇదేంటిది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి ఇది కొంచెం మ్యాథ్స్ పైన కూడా గ్రిప్ ఉండాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కూడా కొన్ని స్కెలెన్ ట్రయాంగిల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా తీసుకున్నాను అనుకోండి, ఇది 5, ఇది 12, 13, ఇది 3, ఇది 4, ఇది 5. అంటే ఇది ఆల్ ద 3 సైడ్స్, నో 2 సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఇది స్కెలెన్ ట్రయాంగిలే కదా. స్కెలెన్ ట్రయాంగిల్ ఇది ఒకటి ఏంటి, మళ్ళీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. కాబట్టి మనకు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే ఫిగర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి. దిస్ ఈజ్ ద వన్, ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఆప్షన్ ఏ విల్ బి ద ఆన్సర్. ఐ హోప్ యూ ఆర్ వెరీ వెరీ క్లియర్. చలో లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. లెట్ us see what will happen. ఎస్. ఇప్పుడు ఏ ఏంటి, ఏ అనేది 1, డి అనేది 4 కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏముంది, ఇది +3 ఉంది. ఓకే, దట్స్ గుడ్. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి +3 ఉంది. డి అనేది 4, ఎఫ్ అనేది 6 కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి +2 ఉంది. ఎఫ్ అనేది 6, సి అనేది 3 కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి -3 ఉంది. అంటే ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటంటే ఇది +3, +2, -3. ఐ ఏముంది ఇక్కడ 9. సో 9, 12 అంటే ఏంది, ఇది +3 ఉంది ఫస్ట్ది. ఎన్ అంటే ఏంటి, L12, N14 అంటే ఏంది +2. N14, Q17 అంటే ఇక్కడ +3 ఉంది. ఇక్కడ +3, +2, -3, ఇది +3 అంటే ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఈ మూడిట్లలో ఏదో ఒకటి మాత్రమే డిఫరెంట్గా, ఈ 4 ఆప్షన్లో ఏదో ఒకటి మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. మనం నెక్స్ట్ ఆప్షన్ అనేది దీంతో మ్యాచ్ అయింది అనుకోండి, ఇది డిఫరెంట్గా ఉంది అన్నట్టు. ఒకవేళ నెక్స్ట్ ఆప్షన్ అనేది దీంతో మ్యాచ్ అయితే ఇది డిఫరెంట్గా ఉంది అన్నట్టు. చూద్దాం, ఏదో ఒకటి డిఫరెంట్గా ఉండాలి. యూఎక్స్ అంటే మళ్ళీ ఇది +3, ఎందుకంటే U21, X24 అంటే +3, X24, Z26 అంటే మళ్ళీ +2, Z26, W23 అంటే -3. ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఏదో ఒకటి డిఫరెంట్గా ఉండాలి. కాబట్టి ఇది కూడా సేమ్ +3, +2, -3 ఉంటుంది పక్క. ఈ 3 మ్యాచ్ అయినాయి కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్ అనమాట. లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. 17, 43, 81 అండ్ 131. ఎస్. యా, 17, 43, 81, 131. ఒకసారి మనము డిఫరెన్స్ తీసుకుందాం. ఏముంది ఇక్కడ, దీనికి డిఫరెన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? 26. ఎస్. మళ్ళీ దీనికి డిఫరెన్స్ ఏంటి? 38. ఎస్. మళ్ళీ దీనికి డిఫరెన్స్ ఏముంది చెప్పండి. ఇది వాట్ ఈస్ ద డిఫరెన్స్? 50. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీనికి డిఫరెన్స్ ఎంత? +12. మళ్ళీ దీనికి డిఫరెన్స్ ఏముంది? మళ్ళీ +12. నెక్స్ట్ వచ్చేదాన్ని కూడా +12 ఉండాలి కాబట్టి నెక్స్ట్ ఏమైతుంది? ఇది 62 అవుతుంది. వాట్ ఈస్ దట్? 62 అంటే ఏంది? 131 + 62 వాట్ ఈస్ దట్? 195. సారీ, వాట్ ఈస్ దట్? 193. 193 విల్ బి యువర్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. చలో లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. యా, 9, 29, 119, 599. ఎస్. సో చూద్దాం ఇది. యా, సో ఇది
9 నుంచి 29 ఎలా రావడానికి ఛాన్స్ ఉంది ఒకసారి చూద్దాము. నిన్న లాస్ట్ క్లాస్లో నేను ఆల్రెడీ చెప్పాను. యూ జస్ట్ ప్లీజ్ ఫాలో మై వీడియోస్ అండి. నా వీడియోస్ ఫాలో అయితే నేను ఎలా సింప్లిఫై చేస్తానో మీకు తెలుస్తుంది. ఇక్కడ ఇది ఇంక్రీజింగ్ సిరీస్. ఇంక్రీజింగ్ సిరీస్ అంటే ఏంటి? అయితే ప్లస్ అంటే చూడండి, అడిషన్ సిరీస్ అవ్వచ్చు, లేకపోతే మల్టిప్లికేషన్ సిరీస్ అవ్వచ్చు. ఎస్, ఇప్పుడు ఇది 9 నుంచి ఒక 4 డిజిట్స్లోనే 599 హ్యూజ్ ఇంక్రిమెంట్ ఉంది కాబట్టి 4 డిజిట్స్లోనే 600 వరకు వెళ్ళింది ఆల్మోస్ట్. కాబట్టి పక్క ఇది మల్టిప్లికేషన్ సిరీస్ అయి ఉంటుంది. పక్క మల్టిప్లికేషన్ అయితే వచ్చి ఉంటుంది. 119 అనేది 599 120 అనేది 600 అవ్వాలి అంటే పక్క ఇక్కడ ఏదో మల్టిప్లై చేస్తేనే అవుతుంది. చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఇది కెన్ ఐ టేక్ ఇంటూ 3, 9 ఇంటూ 3 27 + 2 అవుతుందో లేదో నాకు తెలియదు. బట్ ఐఎమ్ ట్రయల్ చేస్తున్నాను నేను. జస్ట్ ఐఎమ్ ప్రాసెసింగ్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐఎమ్ ట్రయింగ్ ద హిట్ అండ్ ట్రయల్ ప్రాసెస్. సో ఇక్కడ ఇది ఏం చేద్దామంటే ఇంటూ 3 + 2 ఉంది కదా. నెక్స్ట్ ఇప్పుడు నేను 29 ఇంటూ 3 చేశాను అనుకో. 29 ఇంటూ 3 ఎంత? 87. 87 + 2 చేసిన +3 చేసిన ఇక్కడ దాకా రాదు. ఇంటూ 4 చేద్దాం. 4 2s 8, 80, 4 9s 36. 80 + 36 ఎంత? 116 అంటే +3. చూడండి, ఇక్కడ మల్టిప్లై చేసే నెంబర్ ఏమో ఒక్కొక్కటి పెరుగుతుంది, యాడ్ చేసే నెంబర్ కూడా ఒక్కొక్కటి పెరుగుతుంది. మళ్ళీ ఇక్కడ కెన్ ఐ టేక్ ఇంటూ 5? ఐ థింక్ దిస్ ఇస్ +4. 119 ఇంటూ 5 అంటే 120 ఇంటూ 5 ఎంత? 600. 600 - 5 ఎంత? 595 + 4 599. ఎస్. నెక్స్ట్ ఇంటూ 6 + 5. 600 ఇంటూ 6 360. 360 - 6 is what? 594. 594 sorry, this is what? 600 into 6 3600. 3600 - 6 is what? 3594. 3594 + 5 3599. Option C will be your answer. This is a point అనమాట. వెరీ వెరీ సింపుల్. లైక్ మనం చూసే లైక్ హౌ వీ లుక్ ఎట్ ద క్వశ్చన్, ద పర్సెప్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ఎట్లా చూస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ని మనం ఎలా చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్. క్వశ్చన్ అనేది యాక్చువల్గా ఈజీగానే ఉంటుంది, బట్ మనం చూసే విధానంలో అది డిఫికల్ట్గా తయారవుతుంది. గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ అ పాయింట్ అనమాట. చలో లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. 2, 29, 38, 46 అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్? లెట్ us చూద్దాము. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2? 27 అండి. నా దీనికి డిఫరెన్స్ ఎంత? 9. ఎస్. దీనికి డిఫరెన్స్ ఎంత? ఎస్, దిస్ ఈజ్ 8. నెక్స్ట్ వన్ ఏమవ్వాలి చూద్దాం. సో ఇప్పుడు ఇది 27 లైక్ ఇవి ఏంటంటే ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్ అంటే 3 3, 3 ఫస్ట్ 3 తీసుకున్నాడు, 3 తీసుకోండి. నెక్స్ట్ ఏంటి? ఇది 2 నెక్స్ట్ ఏం తీసుకోవాలి? 2 తీసుకోవాలి. సో దిస్ ఈజ్ +27, దిస్ ఈజ్ +9, దిస్ ఈజ్ +8, దిస్ ఈజ్ +4. 46 + 4 ఎంత? 50. 50 విల్ బి యువర్ ఆన్సర్. సీ హౌ సింపుల్ ఇస్ దిస్. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ సిరీస్ని ఇట్లా చూస్తూ కూర్చోకుండా ఏం చేయాలంటే, సో వీ హ్యావ్ టు డూ సమ్ ఆపరేషన్స్ ఆన్ దట్. అంటే మనం ఏదో ఒక ఆపరేషన్ చేస్తూ ఉండాలి దాన్ని. అంటే లైక్ యాడ్ చేయడమా, ప్లస్ చేయడమా, డిఫరెన్స్ తీసుకోవడమా, లైక్ ఏదో ఒకటి రాస్తూ ఉండాలి. చేస్తేనే మనకు వస్తుంది. లేకపోతే ఇలా చూస్తూ కూర్చుంటే లాజిక్ అనేది మనకు గ్రాబ్ అవ్వదు. దట్ ఈస్ అ పాయింట్. యా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ. యా, ఇఫ్ మ్యూజికల్ ఈజ్ రిటన్ యాజ్, ఇఫ్ మ్యూజికల్ అనేది ఎలా రాస్తున్నాడు? మ్యూజికల్ ఈజ్ రిటన్ యాజ్ KWQKACJ. ఎస్. ఇప్పుడు ఇది M13, K11 కాబట్టి ఇది ఏంటిది? -2. ఎస్. U21, W23 కాబట్టి ఇది +2. ఐ థింక్ దిస్ ఈజ్ -2 + 2 -2 + 2 అండి. ఈజీగా తెలిసిపోతుంది చూడండి. -2 + 2 -2 + 2 -2 అంటే ఫస్ట్ వచ్చేసి -2 + 2 -2 + 2 -2 + 2. హౌ కెన్ స్ప్రింకిల్ can be written? How can sprinkle can be written? Sprinkle can be written. S అంటే 19. ఫస్ట్ దానికి -2 చేయాలి. 19 - 2 17. 17 అంటే ఏంటి? Q. ఎస్. P16 + 2. 16 + 2 18. 18 మీన్స్ వాట్? R. సో QRతో స్టార్ట్ అయిన ఆప్షన్స్ ఇక్కడ నుండి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆప్షన్ D కాదు. చూడండి ఇక్కడ QRB నెక్స్ట్ లెటర్తో మనకు సెట్ తెలిసిపోతుంది. ఇప్పుడు R18 -2, సో P. సో ఫస్ట్ ఆప్షన్ విల్ బి యువర్ ఆన్సర్. దట్స్ ఇట్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. లైక్ ఏం లేదు, డిఫరెన్స్ తీసుకోవడం, ఫస్ట్ లెటర్తో కంపేర్ చేయడం. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ లెటర్ విత్ ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్ విత్ సెకండ్ లెటర్. అట్లా ఏం లాజిక్ దొరకపోతే ఫస్ట్ లెటర్ని లాస్ట్ లెటర్తో కంపేర్ చేయడం. సో ఇట్లా చేస్తుంటే మనకి ఇక్కడ ఒక దగ్గర లాజిక్ అనేది దొరుకుతుంది. ఎస్, చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండి ఇది. ఇదేంటిది? డైస్కి సంబంధించింది.
విచ్ సింబల్ విల్ బీ ఆన్ ది ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ ఆఫ్ సింబల్ స్టార్. స్టార్ సింబల్కి ఆపోజిట్లో ఉన్న సింబల్ ఏంటి అని అడుగుతున్నాడు. స్టార్ సింబల్కి ఆపోజిట్లో ఉన్న సింబల్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, మనం మామూలుగా ఇలా తీసుకుంటామండి. ఇది ఒక డై ఫేస్ లాగా తీసుకుంటే, చూడండి ఇక్కడ ఇప్పుడు 2 3 4 లైక్ 2 3 5. ఇక్కడ పాయింట్ ఏంటంటే 2 3 2 3 ఈ రెండు సేమ్ ఉన్నాయి కదా. లైక్ విషయం ఏంటంటే 2 3 2 3 ఇలా ఉన్నాయి, అప్పుడు ఈ రెండు ఆపోజిట్ అవుతాయి. దిస్ ఇస్ ద పాయింట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. 2 3 2 3 రెండు కామన్ ఫేసెస్ అనేవి రెండు డైస్లో ఉన్నప్పుడు ఆ ఏదైతే డిఫరెంట్గా ఉన్న ఫేస్ ఉందో అది ఏమవుతుందంటే ఆపోజిట్ అవుతాయి అనమాట. ఆ రెండు అనేవి ఆపోజిట్ అవుతాయి. చూద్దాం, ఇక్కడ స్టార్ అనేది ఎక్కడెక్కడ ఉంది, దీంట్లో ఉంది స్టార్ @ సో ఇక్కడ మైనస్ ప్లస్ అనేది ఆపోజిట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ $+$ ఉంది కాబట్టి స్టార్ 8. సో స్టార్ 8 కాబట్టి స్టార్కి ఆపోజిట్లో ఉన్నది ఏమవుతుంది, 8 అవుతుంది. సో దిస్ ఇస్ పాయింట్ అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఏం లేదు, రెండు సింబల్స్ సేమ్ ఉన్నాయి అనుకోండి, రెండు సింబల్స్ సేమ్ ఉన్నప్పుడు రిమైనింగ్ ఏదైతే డిఫరెంట్గా ఉంటాయో, ఈ రెండు ఏవైతే డిఫరెంట్గా ఉంటాయో చూడండి, $+$ రెండు సేమ్ ఉన్నాయి. 2 కామన్ ఫేస్ అండ్ ది 2 డిఫరెంట్ ఫేస్ ఆఫ్ ది సేమ్ డై. ఇక్కడ ఏంటి, ఇక్కడ రెండు కామన్ ఫేస్లు ఒకే డై చూడండి ఇక్కడ ఉన్నాయి. అప్పుడు ఏమైందంటే ఇలా ఉన్నప్పుడు ఏమైతే రెండు డిఫరెంట్ ఫేస్ అనేది ఆపోజిట్లోకి వస్తాయి అనమాట. సో 8 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. డైస్ అనేది ఒక పెద్ద చాప్టర్ ఉంటుందండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి SSC CGL CHSలో కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఇదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అండి, హౌ మెనీ పెయిర్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ in the word student which have the same number of letters between them as they have in the alphabetical series? Okay, very very simple. చూడండి, ఇక్కడ స్టూడెంట్లో క్వశ్చన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దామనంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ మనకి కిషోర్ అని ఒక నేమ్ ఉందండి. ఇక్కడ చూడండి, కే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే KLMNO బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా వస్తాయండి క్వశ్చన్స్. KLMNO. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ వర్డ్లో కేకి ఓకి మధ్యలో ఎన్ని లెటర్స్ అయితే ఉన్నాయో, మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో కూడా కేకి ఓకి మధ్యలో అన్ని లెటర్సే ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు మరి, యాజ్ మెనీ లెటర్స్ బిట్వీన్ దెమ్ యాజ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఈ లెటర్స్కి మధ్యలో ఎన్ని లెటర్స్ అయితే ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఉంటే అట్లాంటి పెయిర్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. చూద్దాం, ఇక్కడ ST. ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా ST పక్కనే వస్తాయి కదా, అంటే 1 పెయిర్. STU అంటే చూడండి, ఇంగ్లీష్లో కూడా STU, Xకి Uకి మధ్యలో 1 లెటర్ ఉంటుంది కదా, ఇదొకటి. నెక్స్ట్ ఒక్కొక్క లెటర్తో తీసుకోవాలి. STU VWXY. S దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే S తోటి T మ్యాచ్ అయింది, S తోటి U మ్యాచ్ అయింది, కానీ STUVWXY ఏం లేదు, చాలా సింపుల్ అండి. ఇట్లాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ లెటర్ ఏముంది, S ఉంది కదా, S నుంచి మీరు ఏం చేయండి అంటే ఇక్కడ నుంచి ABCDలు చదవడం స్టార్ట్ చేయాలి. ST మ్యాచ్ అయితే ఓకే, ఒకటి. STU మ్యాచ్ అయింది, ఓకే. STUVWXY మ్యాచ్ అవ్వట్లేదు కదా, వదిలేసేయాలి. ఇప్పుడు S అయిపోయింది కదా, నెక్స్ట్ T నుంచి స్టార్ట్ చేయండి. TU మ్యాచ్ అయింది కదా, సో ఓకే. ఇంతకుముందు SU మ్యాచ్ అయింది, ఇప్పుడు TU మ్యాచ్ అయింది. మళ్ళీ TU అయిపోయిన తర్వాత TUVWXY మ్యాచ్ అవ్వట్లేదు, యూతో స్టార్ట్ చేయండి. UVWXY లేదు కదా. నెక్స్ట్ DE సేమ్ ఇంగ్లీష్లో కూడా ఇలాగే ఉంటాయి కదా, సో 1. DEFG నో, EFGNO అవ్వట్లేదు కదా. ఫార్వర్డ్లో అయిపోయింది, ఇప్పుడు బ్యాక్వర్డ్లో రావాలి. ఒకసారి చూడండి, బ్యాక్వర్డ్లో TUVWXYZ లేదు, NOP
పిక్యూఆర్ఎస్ ఎన్ఎస్ వచ్చింది కదా, ఈఎఫ్జిహెచ్ఐ డిఈఎఫ్జి యువిడబ్ల్యూ టియువి అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ మనకు టోటల్ ఎన్ని పేర్స్ ఉన్నాయి? ఇక్కడ 1 2 3 4 5 టోటల్ 5 పేర్స్ ఉన్నాయండి. అంటే యాజ్ మెనీ లెటర్స్ బిట్వీన్ దెమ్ యాజ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇగో ఇట్లా ఫార్వర్డ్లో క్యాలిక్యులేట్ చేయాలి పక్క, మనము బ్యాక్వర్డ్లో కూడా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. దిస్ ఇస్ ద పాయింట్. చలో లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి ఎస్ఎస్సిలో కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. సో బీ కేర్ఫుల్. ఏం లేదండి దీనికి. ఏంటంటే మనకి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే, అన్నిటికీ కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు 1000 ఆఫ్ క్వశ్చన్స్ ఉంటుంది దీంట్లో. ఆ 1000 ఆఫ్ క్వశ్చన్స్ నేర్చుకొని 1000s ఆఫ్ లాజిక్స్ మైండ్లో పెట్టుకోవాలంటే చాలా కష్టం. ఇట్లాంటి క్వశ్చన్లు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 టోటల్ 18 ఉన్నాయి. ఈ 18లో ఎన్ని డిఫరెంట్ లెటర్స్ కనిపిస్తున్నాయి? ఇక్కడ ఓన్లీ 3 డిఫరెంట్ లెటర్స్ కనిపిస్తున్నాయి కదా, ఏబిసి తప్ప వేరే ఏమైనా లెటర్స్ కనిపిస్తున్నా లేదు. అంటే 3 లెటర్స్ ఉండేలాగా మనం ఎన్ని చేయొచ్చు? 6 స్పేసెస్ చేయొచ్చు. అంటే ఏంటి? ఇగో ఇట్లా 1 2 3 4 నెక్స్ట్ ఏంటి 5 6 ఇట్లా 3 లెటర్స్ ఉండేలాగా. సరే, ఇక్కడ ఏబిసి అని ఇక్కడ పెట్టామనుకో, మరి ఇక్కడ ఏబిసి రావడానికి ఛాన్స్ లేదు. ఒక ఏసిబి అని పెట్టామనుకో, అసలు బి అని లెటర్ ఈ సెక్షన్లో రావట్లేదు. అంటే ఇది తప్పు అనమాట, తెలిసిపోతుంది ఇక్కడ మనకి. ఎస్, ఇట్లా కాకుండా మరి ఇంకోలాగా ఎలా చేయాలి? ఫస్ట్ 3 లెటర్స్, తర్వాత 4 లెటర్స్, తర్వాత 5 లెటర్స్, తర్వాత 6. ఇది కూడా ఒక ప్యాటర్న్ ఉంటుంది మనకి. 3 లెటర్స్, 4 లెటర్, 5 లెటర్స్, 6 లెటర్స్. 6 + 5 11, 11 + 4 15, 15 + 3 18. ఇలా కూడా వచ్చింది కదా. సరే చేద్దాం ఇక్కడ మనము. ఎస్, యా 3 లెటర్స్, 4 లెటర్స్, 5 లెటర్స్, 6 లెటర్స్ చేద్దాం. ఇంకో 3 లెటర్స్ 1 2 3 4, 4 లెటర్స్ 1 2 3 4 5, 5 లెటర్స్ 1 2 3 4 5 6, 6 లెటర్స్ వచ్చింది కదా. చలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే, ఇక్కడ ఏబీసీ పెడదాము. ఏబీసీ అంటే ఆప్షన్ మన దేంతో స్టార్ట్ అవ్వాలి? బీతో స్టార్ట్ చేయాలి. అంటే ఇది కాదు, ఇది కూడా కాదు. జస్ట్ ఐఎమ్ ట్రయలింగ్ అంతే. నెక్స్ట్ ఇక్కడ ఏంది? ఏని 2 టైమ్స్ రాస్తున్నా. చూద్దాం. అంటే ఏ అనేది రిపీటెడ్గా ఉంటుంది. ఫస్ట్ లెటర్ రిపీట్ అవుతుంది. బిఏ అంటే ఇంక మనకి ఇది. ఈ ఆప్షన్ చూసుకుందాం ఒకసారి. బిఏ బీబీసీ పెడితే ఏమైతే చూద్దాం. బిఏ బీబీసీ చూద్దాం. ఇగో ఈ ఫస్ట్దేమో ఏబీసీ ఉంది, నెక్స్ట్దేమో ఏఏబీసీ ఉంది, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏఏబీబీసీ, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి? ఏఏబీబీసీసీ. దిస్ ఇస్ ద పాయింట్ అనమాట. ఐ హోప్ యూ ఆర్ వెరీ వెరీ క్లియర్. ఎస్, దట్ ఈస్ ద పాయింట్ అనమాట. దట్స్ ఇట్. చలో నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఈ లాజిక్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. 34 16 4 12 = 26. ఈ మధ్యలో స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ ఉన్న దాంట్లో ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ పెడితే అది మనకు ఎగ్జాక్ట్గా = 26 వస్తుంది మనకి క్వశ్చన్ అనమాట. ఎస్, ఏంటి ఇప్పుడు మనకి ఇది ఒక డెసిమల్ కాదు, ఇది ఒక ఫ్రాక్షన్ కాదు. సో ఖచ్చితంగా ఇక్కడ డివిజన్ అనేది ఎక్కడ రావాలి అంటే, డివైడ్ చేసే నెంబర్ దగ్గర రావాలి. ఇక్కడ ఫస్ట్ దాంట్లో 34/6 రాస్తే బాగుండదు. అంటే ఫస్ట్ దాంట్లో ఎక్కడైనా డివిజన్ ఉందా? లేదు. 16/4 రావచ్చు, బట్ 4/12 కూడా రావద్దు. ఎందుకంటే 12ని 4 డివైడ్ చేస్తే కానీ 4ని 12 డివైడ్ చేయదు. కాబట్టి లాస్ట్ దాంట్లో కూడా డివిజన్ రావద్దు, ఫస్ట్ దాంట్లో కూడా డివిజన్ రావద్దు, మధ్యలో రావాలి, మిడిల్ దాంట్లో రావాలి. అంటే ఇది కాదు, ఇది కాదు, ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కాదు, అయితే ఆప్షన్ సి అన్న, ఆప్షన్ డి అన్న రావాలి. సరే ఇక్కడ చూద్దాము. ఇది ప్లస్ పెడదాము, ఇది డివిజన్ పెడదాము. నెక్స్ట్ ఇది ఏముంది ఇక్కడ? ఇది మళ్ళీ ఇది కూడా ప్లస్ ఏ ఉంది. సరే చూద్దాం. ఇక్కడ 4 1s 4 3s 34 + 3 is what? 37. 37 + 12 is what? That is 49. ఇది తప్పు. చూద్దాం. ఇక్కడ దాకా ఏమొచ్చింది? 37 వచ్చిందా? ఇది ఒకవేళ మైనస్ పెడదాం, ఎందుకంటే ఆప్షన్ సికి ఆప్షన్ డీకి ఓన్లీ ఇక్కడ మైనసే. 37 - 12 is what? సారీ, ఇది 4 టైమ్స్ కదా. 4 4s 16. 34 + 4 38. 38 - 12 is what? 26. 26 will be the, అంటే ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. వెరీ వెరీ సింపుల్. ఒకటే లాజిక్ అక్కడ. చలో. యా
ఇక్కడ మనకి క్లాక్ నుంచి క్వశ్చన్ వచ్చిందండి. క్లాక్స్ నుంచి వీ హ్యావ్ ఏ క్వశ్చన్. సో లెట్ us see what will be that. What is the measure of the angle formed by the hour and minute and when the time is 10 o'clock? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాంగిల్ బిట్వీన్ మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్. మినిట్స్ హ్యాండ్కి అవర్స్ హ్యాండ్కి యాంగిల్ వచ్చినప్పుడు టీటా ఈజ్ ఈక్వల్ టు 30h - 11m/2. ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది అంతే. ఇప్పుడు ఇక్కడ టైం ఎంత అన్నాడు? వాట్ ఈస్ ద టైమ్? టైమ్ ఈజ్ ఈక్వల్స్ వాట్? 10 AM. ఇదేమో అవర్స్, ఇదేమో మినిట్స్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అయిపోతుంది. 30 × 10 - 11 × 0 కాబట్టి ఇది మొత్తం ఇది రాయాల్సిన పని ఏం లేదు కదా, తీసేసేయండి. 30 × 10 ఎంత? 300 degrees. కానీ మనకి ఇక్కడ యాంగిల్ అనేది ఎప్పుడు కూడా 180 degrees కంటే 180 degrees అవ్వచ్చు, లేకపోతే 180 degrees కంటే తక్కువ ఉండాలి. ఒకవేళ 180 degrees కంటే ఎక్కువ ఉంటే మనం ఏం చేస్తామంటే దాన్ని 360 నుంచి సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో 360 - 300 దట్ ఈస్ ఈక్వల్స్ వాట్? 60 degrees will be your answer. I hope you are very clear. Whenever the angle is more than 180, we have to subtract it from 360. That is a point. I hope you are very clear with my concept. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్రెడీ మనం చేసాము, కావాలనుకుంటే మీరు లాస్ట్ వీడియో చూసుకోవచ్చు రీజనింగ్లో. చూడండి, ఇక్కడ 54 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్లో 54 స్టూడెంట్స్ ఉన్నారండి. 24 స్టూడెంట్స్ వచ్చేసి మిల్క్ తాగుతారు, 28 స్టూడెంట్స్ వచ్చేసి మనకి టీ తాగుతారు. చూడండి, ఇక్కడ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 54 స్టూడెంట్స్ 24 డ్రింక్ మిల్క్, 28 డ్రింక్ టీ అండ్ 8 డ్రింక్ నన్. ఫైండ్ హౌ మెనీ డ్రింక్ బోత్ మిల్క్ అండ్ టీ. చలో చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఏమి తాగని వాళ్ళు ఎంతమంది? 8 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ ఈ టోటల్ నుంచి వాళ్ళని తీసేయాలి. 54 - అంటే 46. ఈ 46 మెంబర్స్ మిల్క్ కానీ టీ కానీ రెండు కానీ ఏదో ఒకటి తాగేటోళ్ళు ఉంటారు అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దాం దీన్ని? బట్ ఈ రెండింటిని యాడ్ చేసి ఎంత వస్తుంది మరి మనకి? 24 + 28 ఎంత? 52. సో 52 వచ్చింది కాబట్టి ఈ 52లో నుంచి 46 సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే 46 మెంబర్సే కదా ఏదో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో 52 - 46. 52 - 46 ఈజ్ ఈక్వల్స్ వాట్? 6. ఈ 6 మెంబర్స్ ఏంటంటే ఏంటది? కాఫీ అండ్ మిల్క్ రెండు తాగుతారనమాట. మిల్క్ అండ్ టీ రెండు తాగుతారనమాట. చూడండి, ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, క్లియర్గా మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. చలో నెక్స్ట్ క్వశ్చన్. In a specific code language, driver is called as farmer is called as an engineer, and engineer is called as a doctor. So who will plow the field? ఫీల్డ్ని ఎవరు ప్లవ్ చేస్తారు, ఎవరు దున్నుతారు, పొలాన్ని ఎవరు దున్నుతారు అంటే ఫార్మర్ దున్నుతాడండి. సో ఫార్మర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంజనీర్, మళ్ళీ ఇంజనీర్ ఈజ్ కాల్డ్ యాజ్ డాక్టర్. ఇట్లా మీరు చైన్ ప్రకారంగా చేసుకుంటూ వచ్చారనుకోండి, అన్నిటికీ ఆన్సర్ డాక్టరే అవుతుంది. బట్ దట్ ఈజ్ నాట్ కరెక్ట్. మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ హూ విల్ ప్లవ్ ద ఫీల్డ్, ఎవరు దున్నుతారు అని అంటే ఎవరు దున్నుతారు చెప్పండి? ఫార్మర్ దున్నుతాడు. బట్ ఫార్మర్ని ఎలా కోడ్ చేసాము? ఇంజనీర్గా కోడ్ చేసాము. ఇక్కడే ఆపేసేయాలి. ఇట్లాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్కి ఏంటంటే టేక్ ద కోడ్ ఫర్ ద యాక్చువల్ ఆన్సర్. ఏదైతే యాక్చువల్ ఆన్సర్ ఉంటుందో దానికి మాత్రమే కోడ్ తీసుకొని అక్కడే ఆపేసేయాలి. మళ్ళీ ఫార్మర్ ఇంజనీర్ అయ్యాడు కదా, ఇంజనీర్ మళ్ళీ డాక్టర్ అయ్యాడు అని చెప్పేసి దాన్ని ఇట్లా మళ్ళీ సైక్లిక్గా రావద్దు. సైక్లిక్గా వస్తే అది మళ్ళీ రాంగ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి బ్లడ్ రిలేషన్స్ నుంచి ఉందండి. ఒకసారి చూద్దాము. ఇన్ ఏ ఫ్యామిలీ ఎక్స్ అండ్ వై ఆర్ సిస్టర్స్. వాట్ ఈస్ దట్? ఇన్ ఏ ఫ్యామిలీ ఎక్స్ అండ్ వై ఆర్ సిస్టర్స్. డాటెడ్ లైన్తో చూపిస్తాం కదా సిబ్లింగ్ రిలేషన్షిప్. సో ఎక్స్ అండ్ వై ఆర్ సిస్టర్స్ కాబట్టి 2 మైనస్లు పెడతాం అనమాట. వై ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ. చూడండి, ఇక్కడ వై ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ. ఎస్. సి ఈజ్ ద సన్ ఆఫ్ ఏ. అంట. నెక్స్ట్ బి ఈజ్ ద సన్ ఆఫ్ ఎక్స్. బి ఈజ్ ద సన్ ఆఫ్ ఎక్స్. ఎస్, బి అంట ఎక్స్కి సన్ అంట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ. సో వీళ్ళిద్దరు సిస్టర్స్ అండి, వీళ్ళిద్దరికి పిల్లలు వీళ్ళు. ఫస్ట్ వన్ చూడండి, ఏ ఈజ్ ద సన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. తప్పండి. ఏ అనే పర్సను వైకి చైల్డ్, ఎట్ ద సేమ్ టైం ఏ జెండర్ కూడా మనకు తెలియదు.
ఆప్షన్ ఏ అనేది రాంగ్, ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. బి అండ్ ఏ ఆర్ కజిన్స్, దిస్ ఈజ్ పక్కా. ఎందుకంటే వీళ్ళిద్దరు సిస్టర్స్ కాబట్టి సిస్టర్ వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు ఏమవుతారంటే కజిన్స్ అవుతారు, అది అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎక్స్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, నో. ఎక్స్ ఈజ్ ద మదర్ కదా. ఎక్స్ ఈజ్ సీస్ గ్రాండ్ మదర్, నో. సి వాళ్ళ గ్రాండ్ మదర్ ఎవరంటే వై అండి. కోర్స్ ఎక్స్ అనేది కూడా గ్రాండ్ మదరే, బట్ ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ప్రియారిటీ అనేది వైకి వెళ్తుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ అ పాయింట్ అనమాట. లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. యా, ఈ ఫిగర్లో మనం ఏం కౌంట్ చేయాలి అని అంటే చూడండి, ఇక్కడ ట్రయాంగిల్స్ కౌంట్ చేయాలండి. ఏం కౌంట్ చేయాలి, ట్రయాంగిల్స్ కౌంట్ చేయాలి. వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్, ట్రయాంగిల్స్ కౌంట్. ట్రయాంగిల్స్ని కౌంట్ చేయాలి, చేద్దాం. యా, సో ఇక్కడ ఏదైనా ఒక ట్రయాంగిల్ ఇలా ఉందనుకోండి, ఇది ఫస్ట్ ట్రయాంగిల్, సెకండ్ ట్రయాంగిల్ కదా. సో 1 + 2 = 3. దీంట్లో 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇలా ఉందనుకోండి, 1 2 3, ఎంత 1 + 2 + 3 = 6 కదా. సో దీంట్లో 6 ట్రయాంగిల్స్ ఉన్నాయన్నమాట. దట్ ఈస్ అ పాయింట్. సో ఇక్కడ కూడా చూద్దాము, సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ మళ్ళీ మనకు రిపీట్ అవుతుంది. యా, సో ఇక్కడ ఇది దీనికి తీసుకుంటే దీంట్లో 3 ట్రయాంగిల్స్ ఉన్నాయండి. ఇన్ దిస్ వీ హ్యావ్ 3 ట్రయాంగిల్స్. నెక్స్ట్ మనకి దీంట్లో కూడా 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. దీంట్లో కూడా 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. మళ్ళీ వచ్చేసి మనకి దీంట్లో కూడా 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి దీంట్లో కూడా మళ్ళీ 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ దీంట్లో కూడా 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో కూడా మళ్ళీ మనకి 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఎస్, సో 3 + 3 + 3 ఇక 9, ఇవి ఒక 9. 9 + 9 ఎంత, 18. ఇక్కడ వరకు 18 వచ్చినాయి. ఓకే, ఇంకేమైనా ఉన్నాయంటే ఎస్ వీ హ్యావ్. ఒకసారి చూద్దాము. ఈ మొత్తం ట్రయాంగిల్ తీసుకుంటే, ఈ మొత్తం ఫిగర్ తీసుకుంటే చూడండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఎస్ 1 2 3 4. అంటే ఇక్కడ మామూలుగా చూడండి, మనం కలర్ చేంజ్ చేద్దాం ఒకసారి. 1 2 3 సారీ ఇది కాదు, 1 2 3 4, ఈ 4 ట్రయాంగిల్స్. నెక్స్ట్ దీని తర్వాత ఇంకా నెక్స్ట్ సైజ్లోకి వెళ్దాం. 5 6 7 8. సో ఇంకొక 8 అనమాట. వాట్ ఈస్ దట్, 1 more 8. సో 18 + 8 = what, 26. 26 ట్రయాంగిల్స్ దీంట్లో ఉన్నాయన్నమాట. ఆప్షన్ సి, ఆప్షన్ సి విల్ బి యువర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. చలో లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. యా, ఏం లేదండి, ఇది చిన్న లాజిక్. చూడండి, ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఖచ్చితంగా ఈ డిజిట్స్ పైన ఆధారపడి ఉంటుంది మధ్యలో ఉన్న నెంబర్ అనేది. 0 + 6 + 4 + 5 + 1 + 3 = what. చూడండి, ఇక్కడ 6 + 4 10, 10 + 5 15, 15 + 4 ఎంత, 19. 19 × 7 ఎంత అండి, 133. ఇక్కడ కూడా మనకి 8 + 2 + 5 6 + 4 + 3. వాట్ ఈస్ 6 + 4 + 3 13. ఇదేంటిది, ఇది 15. 13 + 15 ఎంత, వాట్ ఈస్ 13 + 15 28. 28 × 7, వాట్ ఈస్ దట్, 7 2 14, 140, 7 8 50, 140 + 56 is what, 196 వచ్చిందా. సేమ్ ఇక్కడ కూడా అదే చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి, ఇక్కడ 2 + 1 + 5 + 4 + 3 + 7, దట్ ఈస్ 2 + 1 3, 3 + 5 8, 8 + 4 12, 12 + 10 22, 22 × 7, what is that, 154 will be your answer. I hope you are very very clear. Look at the next question. యా, సో ఈ క్వశ్చన్ మీరు చేయండి, కామెంట్ బాక్స్లో మీరు ఆన్సర్ పెట్టండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో దీంట్లో వచ్చేసి మనకి స్క్వేర్స్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. స్క్వేర్స్ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి దీంట్లో అనేది మనం చెప్పాలి. లైక్ వెరీ వెరీ సింపుల్ అండ్ ఏం లేదు. ఇప్పుడు
ఇక్కడ మనకి దీంట్లో మనకి 3, ఇది 2, ఇది 1, మళ్ళీ ఇది 3, 2, 1, 3, 2, 1, 3, 2, 1 ఇట్లా సేమ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, దట్ ఈస్ 9 ప్లస్ 4 ప్లస్ 1, 9 ప్లస్ 4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ వాట్ 14. దీంట్లో మొత్తం 14 స్క్వేర్స్ ఉన్నాయన్నమాట. దిస్ ఈజ్ ద పాయింట్. మీరు చూడండి, చెస్ బోర్డ్ ఉంటుంది కదా, చెస్ బోర్డ్లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి అనేది మీరు నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. చెస్ బోర్డ్లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి అనేది మీరు నాకు కామెంట్ బాక్స్లో పెట్టాలి ఆన్సర్. దీంట్లో చూడండి, 3 స్క్వేర్ 2 స్క్వేర్ 1 స్క్వేర్. చాలామంది ఏమనుకుంటారు అంటే 1 2 3 4 5 6 7 8 9 దీంట్లో 9 స్క్వేర్స్ ఉంటాయని అనుకుంటారు. బట్ దీంట్లో ఉండే స్క్వేర్స్ అన్ని 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. వాట్ ఈస్ మై క్వశ్చన్ హియర్? చెస్ బోర్డ్లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి అనేది మీరు నాకు చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్. యా, సెలెక్ట్ ద ఆడ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. సో ఇక్కడ చాలా సింపుల్ అండి. 2 ప్లస్ 0 ప్లస్ 2 ఎంత 4, 4 ప్లస్ 1 ప్లస్ 4 ఎంత 9, 5 ప్లస్ 6 ప్లస్ 5 ఎంత 5 ప్లస్ 6 ఈజ్ వాట్ 11, 11 ప్లస్ 5 ఎంత 16. ఇది స్క్వేరే, ఇది కూడా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్. బట్ 7 ప్లస్ 8 ప్లస్ 7 అంటే ఏమైతుంది చెప్పండి? 14 ప్లస్ 8 అంటే 22. అంటే దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, అంటే ఇది మనకు ఆన్సర్. అన్నిటితో మ్యాచ్ అవ్వట్లేదు. చూడండి, ఇక్కడ సెలెక్ట్ ద ఆడ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్. డిఫరెంట్గా ఉన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి సో ఇది ఈ 3 ఒక సెట్ ఆఫ్ రూల్ని ఫాలో అవుతున్నాయి, బట్ ఇది ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 98:75 అండి. 99 వాట్? ఎస్, 98 అంటే 9 into 8 ఈజ్ ఈక్వల్స్ వాట్ 72. 72 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ వాట్ 75. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి ప్లస్ 3 చేసి ఇది వస్తుంది. సో 9 into 9 అంటే 9 9s 81. 81 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ వాట్ 84. 84 విల్ బి యువర్ ఆన్సర్. చలో లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. యా, సో ఇది మళ్ళీ మనకి సేమ్ ఎనాలజీ నుంచి వచ్చిందండి. హోప్, డిస్పేర్ మనకి ఇక్కడ కింద కూడా ఇచ్చాడు. మీరు ఒకవేళ ఇంగ్లీష్లో క్వశ్చన్ చదివితే మీకు అర్థం కాకపోతే హిందీలో చదువుకోండి. హిందీ తెలుగు రెండు దగ్గర ఉంటాయి కాబట్టి. ఆశ, నిరాశ అంటే విషయం ఏంటి? అక్కడ రెండు ఆపోజిట్ వర్డ్స్ ఉన్నాయి. హోప్ డిస్పేర్ వచ్చేసి మనకి ఇక్కడ రెండు ఆపోజిట్ వర్డ్స్ అనమాట. పాగల్, లునాటిక్ అంటే పాగల్ అంట. సో పాగల్కి మనకి ఇక్కడ ఆపోజిట్ వర్డ్ ఏమైందంటే విచారశీల్ అవుతుంది, అంటే సేన్ అనమాట. సేన్ అనేది మనకు ఆన్సర్. సో ఆప్షన్ సి విల్ బి యువర్ ఆన్సర్, సేన్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. చలో లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. యా, సో 14, 15, 30, 21, 23, 36, 28, 32 ఈజ్ టు వాట్? చలో నౌ హియర్ 14కి 21కి డిఫరెన్స్ ఏంటండి? 7. ఈ 7 ఇది దేంతో మల్టిప్లై చేసి వస్తుంది? 7 into 4 అనమాట. 15కి 23కి డిఫరెన్స్ ఎంత? 8 into 4. 8 into 4 ఎంత? 32. చలో 30కి 36కి డిఫరెన్స్ ఎంత? 6 into 4. 6 into 4 ఎంత? 24. 24 విల్ బి యువర్ ఆన్సర్. సో చూడగానే రావాలంటే మనం బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలని ఇట్లాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. చలో లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చూడండి, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. రింగ్ అంటే ఏం రాశాడు అంటే 9957 అని రాశాడు. రింగ్ అంటే ఏంటి? 18. ఐ అంటే ఏంటి? 9. ఎస్. ఎన్ అంటే ఏంటి? 14. జీ అంటే ఏంటి? 7. 7కి 7 రాశాడు, 9కి 9 రాశాడు, బట్ ఎన్ అంటే 5 రాశాడు. ఈ 1 + 4 ఎంత? 5. 1 + 8 ఎంత? 9. సింగిల్ డిజిట్స్ ఆల్ఫాబెట్స్ ఉంటే అలాగే రాస్తున్నాడు. ఏవైతే 2 డిజిట్ ఆల్ఫాబెట్స్ ఉంటాయో, 2 డిజిట్స్ పొజిషన్స్లో ఉన్న ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అన్నింటినీ యాడ్ చేసి రాస్తున్నాడు అనమాట. మరి ఇప్పుడు దేనికి ఫైండ్ అవుట్ చేయాలి? ప్యాక్కి మనము రాయాలి కాబట్టి ప్యాక్ అంటే ఎంత? 16, 1, 3, 11. 16 అంటే ఏంటి? 7, 1, 3, 2. 7, 1, 3, 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. వెర్ ఇస్ దట్? ఆప్షన్ సి విల్ బి యువర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. చలో లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సూరజ్ వాక్స్ 30, ఇది డైరెక్షన్స్ ఉంచండి క్వశ్చన్. సూరజ్ వాక్స్ 30 meters స్ట్రైట్ ఇన్ సౌత్ డైరెక్షన్. ఎప్పుడైనా మనము ఏంటది డైరెక్షన్స్లో క్వశ్చన్ చేసేటప్పుడు పక్క మనం ఫస్ట్ ఏం వేసుకోవాలంటే ఒక డైరెక్షన్ మ్యాప్ వేసుకోవాలి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. నేను మీకు అలా డైరెక్షన్స్ గురించి చెప్పాను, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే, సూరజ్ అనే పర్సన్ మనకు ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా సౌత్ డైరెక్షన్లో ఇక్కడికి వెళ్ళి ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు అంటే 30 meters డిస్టెన్స్ వెళ్ళాడు. అండ్ దెన్ 20 meters టు హిజ్ రైట్. మనకు సౌత్లోకి వస్తున్నాడు కాబట్టి, అంటే మనకు ఆపోజిట్లో వస్తున్నాడు కాబట్టి వాడికి రైట్ అంటే మన లెఫ్ట్కి వెళ్ళాలి, వాడి లెఫ్ట్ అంటే మన రైట్కి వెళ్ళాలి. సో 20 meters టు హిజ్ రైట్ అంటే వాడి రైట్ అంటే మన లెఫ్ట్కి వెళ్ళాలి. ఎస్. నెక్స్ట్,
దెన్ ఎవ్రీ టైమ్స్ టర్నింగ్ టు హిజ్ లెఫ్ట్, ప్రతిసారి వాడు లెఫ్ట్కే టర్న్ అవుతున్నాడు. ప్రతి లెఫ్ట్లో వాడు 5, 25, 35 అంట. ఫస్ట్ లెఫ్ట్ ఇది అవుతుంది 5, నెక్స్ట్ లెఫ్ట్ మళ్ళీ ఇది అవుతుంది 25. ఎందుకు ఇలా తీసుకుంటున్నా అంటే ఇది 20 కాబట్టి దీనికి ఆపోజిట్లో డ్రా చేసే లైన్ దీనికంటే ఎక్కువ ఉండాలి కదా. నేను ఆల్రెడీ నిన్నటి క్లాస్లో చెప్పాను దీని కాన్సెప్ట్ అనేది ఏంటి అనేది. నెక్స్ట్ 35 మళ్ళీ లెఫ్ట్ అంటే పైకి వెళ్తుంది. చూడండి ఇది ఆల్రెడీ 5 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 5, మళ్ళీ 30 అంటే ఎగ్జాక్ట్లీ ఈ 2 పాయింట్స్ సేమ్ లైన్ పైనకి వస్తాయి. ఈ 2 పాయింట్స్ సేమ్ లైన్ పైనకి వస్తాయి అనమాట. చూడండి ఇక్కడ హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ హీ స్టార్టింగ్ పాయింట్ నౌ. చూడండి ఇక్కడ ఇది మొత్తం ఎంత 25, ఇది మొత్తం ఎంత 25 అంటే ఇదేమవుతుంది 5, ఇది 5 అన్నప్పుడు ఇది కూడా ఏమవుతుంది 5. స్టార్టింగ్ పాయింట్ నుంచి వాడు ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు 5 meters డిస్టెన్స్లో ఉన్నాడు. దిస్ ఇస్ అ పాయింట్ అనమాట. ఐ హోప్ యూ ఆర్ వెరీ వెరీ క్లియర్. చలో లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇది బ్లడ్ రిలేషన్ నుంచి క్వశ్చన్ అండి. ఇది బ్లడ్ రిలేషన్ నుంచి క్వశ్చన్. ఆల్రెడీ ఇది మనము చెప్పుకున్నాము. ఒకవేళ చెప్పుకోకపోతే మీరు కామెంట్ బాక్స్లో దీని ఆన్సర్ రాయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.